హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లేటెస్ట్ మోడల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్‌ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెటీరియల్ అలానే ప్రైస్ కూడా నేను వీడియో మధ్యలో అయితే మెన్షన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. వీడియోకి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసేస్తున్నాను. ఇదొచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ డిజైన్ అనమాట. దీనికి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి జిమ్మిచూ సారీలోని బ్లౌజ్ పీస్‌ని యూజ్ చేస్తున్నాను. మనకి మొత్తం బ్లౌజ్ కంప్లీట్ చేయడానికి 1.5 మీటరు బ్లౌజ్ పీస్ అయితే సరిపోతుంది. సారీలో మనకి ఎలాగో 1 మీటర్ బ్లౌజ్ పీస్ వస్తుంది కదా! ఒక పావు మీటర్ ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకుంటే మీకు ఈ సారీ డిజైన్ అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నెక్ డిజైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. క్యాన్వాస్ పేపర్‌ని తీసుకొని ఈ క్యాన్వాస్ పేపర్ మీద మనం ఏదైతే నెక్ డిజైన్‌ని డ్రా చేసామో దాన్ని క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. మనకి సారీలో కొంచెం థిక్‌నెస్ తక్కువగా ఉంటుంది గనక కంపల్సరీగా బ్యాక్ పార్ట్ మొత్తం కూడా లైనింగ్ క్లాత్‌ని అలానే క్యాన్వాస్ పేపర్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా లైనింగ్ క్లాత్ మీద స్టిచ్చింగ్ చేసేసినా సరే క్యాన్వాస్ పేపర్ లేకపోతే గనక డైరెక్ట్‌గా లైనింగ్ క్లాత్ మీదైనా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. మనకి డిజైన్ నీట్‌గా రావాలంటే ఈ క్యాన్వాస్ పేపర్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్‌ని లైనింగ్ క్లాత్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేసాను. ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఈ నెక్ పీస్ ఏదైతే ఉందో దీని చుట్టూ కూడా స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా కటింగ్ చేసేసుకొని నెక్ చుట్టూ కూడా చిన్నగా స్టిచెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. ఈ డిజైన్ కోసం మనం ఎక్కువ టైం తీసుకోవద్దు. అలాగే క్లాత్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది కనుక మనకి లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి ఒక 500 రూపీస్ కానీ 400 రూపీస్ కానీ ఉంటే మీరు దీని స్టిచ్చింగ్ ఛార్జెస్ కోసం కంప్లీట్‌గా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం కోసం 900 రూపీస్ నుంచి 1000 రూపీస్ లోపు అయితే తీసుకోవచ్చు. మీకు ఇంకా తక్కువగానే ఉంటే లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ దాన్ని బేస్ చేసుకొని అలానే మీరు స్టిచ్చింగ్ చేయడానికి ఎంత టైం పట్టిందనే దాన్ని బట్టి అలానే ఫినిషింగ్‌ని బట్టి కూడా స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్ చుట్టూ కూడా నెక్ మిడిల్‌లో మాత్రం కొంచెం లూజ్‌గా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. నెక్ చుట్టూ మాత్రం నార్మల్‌గానే స్టిచెస్ వేసేస్తున్నాను. ఈ డిజైన్ కొంచెం నెక్ డీప్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. నెక్ డీప్ ఎక్కువగా ఉంటే ఈ డిజైన్ మనకి లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. నార్మల్ నెక్ అయినా ఈ డిజైన్ వేసుకోవచ్చు అనమాట. నెక్ మిడిల్‌లో ఉన్న క్లాత్‌ని కటింగ్ చేసేసి ఇప్పుడు ఈ క్లాత్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి. బిగినర్స్ అయితే గనక డైరెక్ట్‌గా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి కాకుండా లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేసుకోండి. ఇలా నెక్ చుట్టూ కటింగ్ చేసుకోవాలన్నమాట చిన్నగా. మనకి క్లాత్ ఫ్రీగా మూవ్ అవ్వడం కోసం అని చెప్పేసి ఈ విధంగా కటింగ్ చేసేసాను. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. అలానే వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలా నెక్ చుట్టూ స్టిచెస్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచెస్ కోసం అని చెప్పేసి 1½ ఇంచ్‌కి మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్‌ని మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేసి ఇక్కడ డాట్స్ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. బిగినర్స్ అయితే గనక ఈ క్లాత్ కొంచెం సిల్కీగా ఉంది గనక పైన ఒక స్టిచ్ వేసేసుకొని ఆ స్టిచ్ పైనే మీరు డాట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. డాట్స్ వచ్చేసి 3 ఇంచెస్ నుంచి 3½ ఇంచ్ పొడవులో స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి క్లాత్ సిల్కీగా ఉన్నప్పుడు ఈ విధంగా ముందుగానే స్టిచ్ చేసుకుంటే డాట్స్ అనేవి చాలా నీట్‌గా వస్తాయి. బిగినర్స్ అయితే ఈ టిప్‌ని కంపల్సరీగా ఫాలో అయితే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ నెక్‌ని ఫోల్డింగ్ చేసేసి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసేసుకొని దీన్ని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా క్రాస్‌గా ఒక మార్క్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పైపింగ్ చేసుకోవాలనుకుంటే గనక పైపింగ్ చేసేసుకోవచ్చు. నేనైతే నడుము పట్టినే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. 1.5 ఇంచ్ వెడల్పులో ఉన్న స్ట్రెయిట్‌గా కటింగ్ చేసిన క్లాత్‌ని ఒక 1/4 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసేసి స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి ఇంకొకసారి దీనిపైన లూజ్‌గా స్టిచ్ వేసుకోవాలన్నమాట. మనం హెమ్మింగ్ చేసేసిన తర్వాత ఈ స్టిచెస్ అనేవి రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇలా కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి 3.5 ఇంచ్ లెంత్ విడ్త్ ఉన్న క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా స్క్రీన్‌లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని నీడిల్‌తో లీఫ్ లాగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా లీఫ్ డిజైన్ లాగా స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు చివర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకొని ఇలా మనకి వన్ సైడ్ డిజైన్ కోసం ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయో అన్ని పీసెస్‌ని కూడా స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను శాంపిల్ కోసం ఒక 2 పీసెస్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను.
డిజైన్ అయితే ఈజీగానే ఉంటుందండి. కొంచెం గ్రాండ్ లుక్‌తో సింపుల్‌గా ఉన్న డిజైన్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే ఈ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయండి. చాలామంది కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు కదా! బీడ్స్ కలర్ చేంజ్ అవ్వట్లేదా అని చెప్పేసి. బీడ్స్ కలర్ చేంజ్ అయినప్పుడు మనం ఆ బీడ్స్‌ని తీసేసి వేరే బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లేదంటే డిజైన్ అలా ఉంచేసుకోవచ్చు. కలర్ చేంజ్ అయితే కంపల్సరీగా అవుతాయి. కాకపోతే కొంచెం క్వాలిటీగా ఉన్న బీడ్స్ తీసుకుంటే గనక కొంచెం ఎక్కువ రోజులు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం బిగ్ సైజ్‌లో ఉన్న లేస్‌ని తీసేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ లేస్ కొంచెం పెద్ద సైజ్‌లో ఉంటే నచ్చలేదనుకుంటే గనక సింపుల్‌గా మీడియం సైజ్‌లో ఉన్న లేస్‌ని తీసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి. నేనైతే వన్ సైడ్ మనకి ప్లెయిన్‌గా వదిలేస్తాను కదా! అందు గురించి అని చెప్పేసి కొంచెం బిగ్ సైజ్‌లో ఉన్న లేస్‌ని అయితే తీసుకున్నాను. లేస్ నచ్చిన వాళ్ళు డైరెక్ట్‌గా ప్లెయిన్‌గా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇలా కంప్లీట్‌గా 2 సైడ్స్ కూడా లేస్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా లేస్‌ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ పీసెస్ అన్నింటిని కూడా డిజైన్‌లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. డిజైన్‌ని స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి డిజైన్ అనేది అటు ఇటు క్రాస్‌గా పోకుండా జాగ్రత్తగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలానే ఎక్కడ కూడా స్టిచెస్ కనపడకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే మనకి చాలా నీట్‌గా వస్తుందనమాట డిజైన్ అనేది. బిగినర్స్ అయితే గనక 1, 2 సార్లు చూసుకొని స్టిచెస్ వేసుకోండి. మనకి వన్ సైడే లీఫ్‌ని స్టిచ్చింగ్ చేస్తున్నాను గనక నేను కొంచెం పెద్ద సైజ్‌లో ఉన్న లీఫ్‌నే స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ లీఫ్ సైజ్ పెద్దగా ఉందనుకుంటే గనక 2.5 ఇంచు లెంత్ విడ్త్ ఉన్న క్లాత్‌ని తీసుకొని సేమ్ ఇదే డిజైన్‌ని స్టిచ్చింగ్ చేసేసుకుంటే గనక మీకు కొంచెం చిన్న సైజ్‌లో లీఫ్ అనేది వస్తుంది. లీఫ్ సైజ్ ఇంకొంచెం పెద్దగా ఉండాలనుకుంటే ఒక 4 ఇంచెస్ వెడల్పులో అయితే క్లాత్‌ని తీసుకుంటే ఇంకొంచెం పెద్ద సైజ్‌లోనే మీరు లీఫ్‌ని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు సింపుల్‌గా ఉన్న బ్లౌజ్ డిజైన్ ట్రై చేయాలనుకుంటే గనక ఈ డిజైన్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. లేస్ అవసరం లేదనుకుంటే గనక లేస్‌ని స్కిప్ చేసేసి డైరెక్ట్‌గా క్లాత్‌తో కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. వన్ సైడ్ మొత్తము కూడా మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్‌గా మొత్తం షోల్డర్ దగ్గర మనం స్టిచెస్ కోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే గ్యాప్ ఉంచేసి మొత్తం ఈ డిజైన్‌ని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి నేను మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని 3 బీడ్స్ అయితే తీసుకున్నాను. మీకు ఒకవేళ చిన్న బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే గనక పెద్ద సైజ్‌లో ఉన్న బీడ్‌ని ఒక్కొక్క దాన్ని స్టిచ్చింగ్ చేసేసినా సరే డిజైన్ అనేది చాలా బావుంటుంది. నేనైతే కొంచెం స్మాల్ సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని తీసుకున్నాననమాట. ఇవి కొంచెం మీడియం సైజ్‌లోనే ఉన్నాయి. పెద్ద సైజ్‌లో ఉన్న బీడు ఒక్కొక్క లీఫ్‌కి ఒక్కొక్కటి స్టిచ్చింగ్ చేసేసుకున్న మనకి డిజైన్ అనేది చాలా నీట్‌గా కనిపిస్తుంది. కంప్లీట్‌గా బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనకి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇలా బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి మనం ఆల్రెడీ లీవ్స్ కోసం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో 3.5 ఇంచు లెంత్ విడ్త్‌తో ఆ పీసెస్‌తోనే నేను ఇక్కడ హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటున్నాను. మీరు కొంచెం హెవీ మోడల్‌లో ఉండాలి హ్యాంగింగ్స్ అనుకుంటే గనక క్లాత్ కొంచెం పెద్దది తీసుకుంటే మీకు కొంచెం బిగ్ సైజ్‌లో హ్యాంగింగ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే సేమ్ క్లాత్ తోటి స్టిచ్చింగ్ చేసేస్తున్నాననమాట. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత వీటి మిడిల్‌లో బీడ్స్ బంచ్‌నైతే స్టిచ్ చేస్తున్నాను. వీటిని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో ఆల్రెడీ ముందు వీడియోలో అయితే చూపించాను. ఎవరికైనా డౌట్ ఉంటే గనక ముందు వీడియోలో చూస్తే గనక ఈ బీడ్స్ బంచ్‌ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో మన వీడియోలో అయితే క్లారిటీగా చూపించాను. ఇలా 2 హ్యాంగింగ్స్‌ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత నీడిల్ తోటి ఈ బీడ్స్ బంచెస్‌నైతే లోపల స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. హ్యాంగింగ్స్ 2 కూడా ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే గనక షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.